గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసాద్ సిటీ కేర్. మరి మీ పిల్లలు ఒక మంచి స్కూల్లో చదువుతున్నప్పటికీ వాళ్ళకి మంచి మార్కులు రావడం లేదనో, లేక అంటే మిగతా పిల్లవాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు పోటీ పడలేకపోతున్నారనో, వాళ్ళు మిగతా అన్ని కాన్సెప్ట్స్లో అప్ టు ద మార్క్ లేరని మీరు బాధపడుతున్నారా? దయచేసి అలా బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పుట్టిన ప్రతి పిల్లవాడికి మైండ్ లైక్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది దశల వారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు, కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. అంటే మన ఆ కోర్స్ టైంలో, అంటే మన బ్రెయిన్ డెవలప్మెంట్ టైంలో మనకు ఎదురయ్యే ఒక అంశాలు కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, లేదా మనం చేసే పనులు కావచ్చు, ఇవన్నీ కూడాను మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. బాగా చదువుకున్న వారి ఇళ్ళలో ఉండే పరిస్థితులు, అక్కడ ఉండే ఆ సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి కాబట్టి అన్నీ కూడాను వాళ్ళలో కొంత నాలెడ్జ్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వడము, ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం రిమోట్ ఏరియాస్లో ఉండే పిల్లలు లేదా కొంచెం రూరల్ ఏరియాస్లో ఉండే పిల్లలు వాళ్ళకు ఉండే రిసోర్సెస్, వాళ్ళకి అందుబాటులో రిసోర్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళలో కొంచెం డెవలప్మెంటల్ లైక్ ఇది అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ హోల్సమ్గా మీరు యాజ్ ఆఫ్ హోల్సమ్గా చూసుకుంటే పిల్లవాళ్ళలో ఒక పిల్లవాడికి ఉన్నట్టుగా ఇంకొక పిల్లవాడికి ఈ విధమైనటువంటి అంశాలు అనేవి కామన్గా ఉండవు. సో దెర్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్సెస్. అంటే మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ అంశం ఏంటంటే, అంటే పేరెంట్స్ మార్కుల గురించి లేదా ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించే ముందుగా మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది, అందరూ నా పిల్లవాళ్ళలాగే ఉండరు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. మేబీ మీ పిల్లవాడు హైలీ ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు, మిగతా పిల్లవాళ్ళు ఇంటెలిజెంట్గా ఉండరు, లేదా మీ పిల్లవాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉండవచ్చు, మిగతా వాళ్ళు కూడా తక్కువ స్థాయిలో ఉండే రూల్ ఏం లేదు. సో పొటెన్షియల్ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా పిల్లలలో ఉంటాయి. దీన్ని మనం ఇంకొక భాషలో చెప్పాలంటే ఐక్యూ లెవెల్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఐక్యూ లెవెల్స్ కూడా, అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ లెవెల్స్ కూడా పిల్లవాళ్ళకి వేరేగా ఉండడం వలన వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్, వాళ్ళు అనలైజింగ్ అంటే అప్లికేషన్ ఓరియంటేషన్ ఇవన్నీ మారుతూ పోతూ ఉంటాయి. ఎవరికైతే ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో బై బర్త్, ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కొంచెం స్పీడ్గా పికప్ అవుతారు. ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు స్లోగా పికప్ అవుతారు, కానీ ఖచ్చితంగా పికప్ అవుతారు. మీరు ఇక్కడ ఇంకొక సత్యం ఇంకొక నిజం ఏం తెలుసుకోవాలంటే, భూమి మీద పుట్టిన ప్రతి పిల్లవాడు 110% ఏదో ఒక పని అయితే మాత్రం చేస్తారు, ఉద్యోగం అయితే చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఒకరు 1 year ఎర్లీగా సెట్ అవ్వచ్చు, మన పిల్లవాడు కొంచెం లేట్గా సెట్ అవ్వచ్చు, అంత తప్పించేం లేదు. దీన్నే మనము ఎడ్యుకేషన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటాం. ట్రాన్స్ఫార్మేషన్ అంటే మార్పు. అంటే ఒకవేళ చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక పిల్లవాడు చాలా 3rd క్లాస్లో 4th క్లాస్లో బాగా స్లోగా ఉండవచ్చు. ఆ 3rd క్లాస్లో 4th క్లాస్లో స్లోగా ఉండే పిల్లవాడు 10th క్లాస్ వరకు స్లోగా ఉంటాడు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ పిల్లవాడిలో ఎప్పుడైనా, ఏ నిమిషమైనా, ఏ సెకండ్లో అయినా సరే, ఏ రోజైనా సరే ఈ ట్రాన్స్ఫార్మేషన్ అనేది రావచ్చు. వచ్చిన మరుక్షణము అతన్ని ఎవరు ఆపలేరు. అతని యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, అతని యొక్క ఎడ్యుకేషనల్ కెరియర్ డిఫరెంట్గా ఉంటుంది, అతను అందుకునే ఈ విజయాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది, నేను ఆల్మోస్ట్ ఒక 20 yearsగా స్కూల్స్లో వర్క్ చేస్తూ మీ అందరూ చెప్పే ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ చాలామంది పిల్లల్ని చూశాను. చాలాసార్లు ఏం జరుగుతుందంటే 10th క్లాస్లో మార్క్స్ బేస్ చేసుకుని ఇంటర్మీడియట్లో లేదా +1 +2లో గ్రూపులు కొంతమంది ఇవ్వరు, లేదా మనం సెలెక్ట్ చేసుకోలేము. తప్పు. 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన +1 +2లో లేదా ఇంటర్మీడియట్లో బాగా చదవరని అనుకోవడం అనేది మన మూర్ఖత్వం. అలాగేం ఉండదండి. ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఎప్పుడైనా పిల్లలు రావచ్చు. తల్లిదండ్రులు ఇది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీ పిల్లవాడు పొరపాటున కొంచెం లో లెవెల్లో ఉండి మీరు కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధను ఈ రోజే వదిలేసేయండి. 100% మీ పిల్లవాళ్ళలో ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. అంతవరకు మీ కృషి మీరు చేయండి. మంచి స్కూల్స్లో పిల్లల్ని చదివించుకోండి. మీ మానిటరింగ్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంచండి. బయట జరిగే ట్రెండ్స్ని, అంటే కొత్తగా ఏమైనా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తూ ఉంటే వాటిని పిల్లవాళ్ళకి మీరు చెప్పండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. మాలాంటి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్తో మీకు అవకాశం ఉంటే కనుక ఫ్రీగానే మాట్లాడించండి. సో ఇందువల్ల పిల్లవాళ్ళలో ఒక రకమైనటువంటి ఆ యాక్టివ్నెస్ డెవలప్ అయ్యి వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళడానికి చాలా 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 ఉపయోగపడుతుంది. సో దయచేసి డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ చైల్డ్ విత్ అదర్స్. కంపేర్ చేసినప్పుడు మాత్రమే మనకు బాధ కలుగుతుంది. ఆ కంపారిజన్ అనేది లేకపోతే మీకు అసలు బాధ ఉండదు. మీ పిల్లవాడే మీకు సూపర్ చైల్డ్లా కనిపిస్తాడు, మీ పిల్లవాడే మీకు చాలా ఇంటెలిజెంట్గా కనిపిస్తాడు, మీ పిల్లవాడే మీకు మంచి ఒక విజయాన్ని అందుకునే వాళ్ళగానే కనిపిస్తాడు. దయచేసి డోంట్ కంపేర్. పొటెన్షియల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. అలాగనే షేర్ చేయండి, మరి లైక్ చేయండి. నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నానండి. తల్లిదండ్రులు కొంతమందికి ఈ స్కూల్స్ పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అంటే పిల్లలు ఏ విధంగా మనం డెవలప్ చేసుకోలేకపోతున్నది. నా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ మోటివ్ ఏంటంటే పేరెంట్స్ని అవేర్ చేసి తద్వారా పిల్లల్ని ఒక మంచి ఫ్యూచర్లోకి, ఒక మంచి ఎడ్యుకేషనల్ కెరియర్ లేదా జాబ్ కెరియర్ తీసుకెళ్ళాలనేదే ఈ ప్రసాద్ ఎడ్యుకేర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.